అండి మీ చిన్నప్పుడు గుంటూరులో చదువుకునేటప్పుడు బెంగళూరు అంటే పెద్ద కేకలాగా ఉండేది. బెంగళూరు పనిచేస్తున్నాడా, అదృష్టవంతులు, పెద్ద సిటీ కదా అది, చాలా బాగుంటుంది, డెవలప్ అయిందని చెప్పి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేసి 15 ఏళ్ళు అవుతుంది. సో ఏమీ లేదండి లైఫ్, సిటీ అంతా ఫ్యాన్సీనే. సో అందరిలో పాటు నువ్వు కూడా వెళ్తావు, నీకంటూ ఒక గుర్తింపు ఉండదు, నీకంటూ ఒక విలువ ఉండదు. సో ఒక ఒక ఫ్లోలో, ఒక నీళ్ళు అయితే ఎట్లా పోతుంటాయి మురికాల్లోకి, అట్లా మనం కూడా జనాల్లో ఈ ట్రాఫిక్లో పోతూ ఉంటాం. ఇప్పుడు ఈ వర్షాలు చూశారు కదా, ఎంత ఘోరంగా ఉంది పరిస్థితి. బేసిక్స్ లేవు కనీసం జనాలకి. పెద్ద పెద్ద ఐటీ కాంప్లెక్స్లు, ఎస్సీజెడ్లు ఉన్న చోటే వాటర్ అంతా క్లాగ్ అయిపోయింది. చాలా దుర్భరంగా ఉంది పరిస్థితి. ఊర్లో మన 25,000 30,000 వచ్చినా కూడా హ్యాపీగా అరగంటలో ఈ మూలకెళ్ళినా ఊర్లో మన ఇంటికి వచ్చేయచ్చు. సో లైఫ్ గ్యారంటీ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది. ఇక్కడ లక్షలు పోసి ఇంటర్నేషనల్ స్కూల్ చదివించాలి, కనీసం ఏ క్లాస్ కన్నా 2 లక్షలు అవుతుంది ఇయర్కి. ఇల్లు చెప్పాలంటే ఇంకా 25,000 తక్కువ రెంట్ ఎక్కడ దొరకదు ఇప్పుడు, మెయింటెనెన్స్ కలిపి. అంత హైప్, కంట్రోలే లేదు. కోవిడ్ తర్వాత పిచ్చి పిచ్చి రేట్లు పెరిగిపోయినాయి. ఇన్వెస్ట్మెంట్స్ పక్కన పెట్టేయండి, బేసిక్స్కే కొట్టుకుంటా ఉన్నాం మనం. సో మెడికల్ లింక్ చెప్పక్కర్లా, మీ కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ఇంకా మీరు గాన్ కేసు వెళ్తే ఇంకా అన్ని కిడ్నీలు అమ్ముకొని బయట రావాల్సిన హాస్పిటల్కి వెళ్తే అంత పెద్ద పెద్ద బిల్ వేస్తారు. పేషెంట్ కూడా యాక్సెప్ట్ చేయరు, హాస్పిటల్ ఉండాలి అంటే 4-5 రోజులు పైకి వెళ్ళిపోతే పెట్టుకుంటారు. సో అందరికీ మోజు ఉంటుంది సిటీ అని. సిటీ ఏముండదండి పరిస్థితి. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇక ఇండియాలో అన్ని సిటీలానే ఉంటాయి అనుకుంటా. సో ఆ వ్యామోహం పోవాలి, అందరూ పిల్లలకి వెళ్ళి హ్యాపీగా జీవించాలని కోరుకోవాలి అందరూ ముందు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.